డాక్టర్ హారికను కలుసుకున్న పారిజాతం మాటల ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న శ్రీమన్నారాయణ. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. పారిజాతం అయితే ఆలోచిస్తూ ఉంటుంది. బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అంటే ఖచ్చితంగా జోష్న సుమిత్ర కన్న కూతురే. నా చేతులతో నా మనవరాన్ని నేనే చంపుకున్నాను. ఎంత గుడ్డిదాన్లా ప్రవర్తించాను. ఆ రోజు నిజ నిజాలు తెలుసుకోకుండా చాలా పెద్ద పొరపాటు చేశాను అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జోష్న అయితే వస్తుంది. ఏంటి గ్రాని, అందరి ముందు నోటికి ఏదొస్తుంది మాట్లాడుతూ ఉంటావు, అడ్డంగా ఇరుక్కుంటూ ఉంటావు అంటూ అనంగానే, చూడు, నువ్వు నన్ను గ్రాని అని పిలవకు. నువ్వు నా దగ్గరికి రావడానికి కూడా వీల్లేదు. ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి గ్రాని అని పిలిస్తే మర్యాదగా ఉండదు అంటూ అనంగానే, ఏమైంది నీకు, పిచ్చి పట్టిందా అంటూ జోష్న అయితే అడుగుతూ ఉంటుంది. నాకు పిచ్చి పట్టడం కాదు, ఇప్పుడే జ్ఞానోదయం అయింది. నేను ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ అనంగానే, చూడు గ్రాని, నేను నిజంగానే నీ మనవరాల్ని, సుమిత్ర కన్న కూతుర్ని కాదు. అసలు ఆ రిపోర్ట్స్ ఎలా మారాయో కూడా నాకు తెలీదు. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు, నన్ను నమ్ము అంటూ అనంగానే, నేను మాత్రం నిన్ను నమ్మలేను. అన్నీ కళ్ళకు కట్టున్నట్టు కనిపిస్తున్నప్పుడు కూడా ఎలా నమ్ముతాననుకున్నావు? ముందెక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అంటూ ఇక పారిజాతం అయితే గట్టిగా అరిచేసరికి, నీకు పిచ్చి పట్టింది అంటూ జోష్న అయితే బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే మరొక వైపు దీప కార్తిక్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కాంచన అయితే కార్తిక్ని అడుగుతూ ఉంటుంది. కార్తిక్, ఇంతకు ముందు జోష్న శాంపిల్స్ మ్యాచ్ కాలేదని చెప్పింది అదే డాక్టర్ కదా, మరి ఇప్పుడు మ్యాచ్ అయ్యాయని ఎలా చెప్పారు? అంటే జోష్న అన్నట్టు డాక్టర్ లోపమా లేకపోతే రిపోర్ట్స్ లోపమా, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది కాంచన అయితే. అమ్మా, ఒక్కొక్కసారి రిపోర్ట్స్ మార్పు రావచ్చు కదా, ఏమో ఏం జరిగిందో ఎవరికి తెలుస్తుంది, నువ్వు ఈ విషయంగా ఎందుకు అనుమానిస్తున్నావు అంటూ అనంగానే, అప్పుడే కాంచన అయితే చెప్తూ ఉంటుంది. ఏమోరా, అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదో, ఏదో నాకు తెలియకుండా జరుగుతుంది. అసలు జోష్న ముందు కన్న కూతురు కాదు అనడం ఏంటి, ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి, వదినికి ఆపరేషన్ చెయ్యొచ్చు అనడం ఏంటి, నాకు ఏదో అనుమానంగా ఉంది. జోష్న తీరు కూడా వింతగా ఉంది. తను ఎందుకో భయపడుతున్నట్టు, ఎందుకో బాగా కంగారు పడుతున్నట్టు కనిపిస్తుంది. తన తల్లికి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అన్న సంతోషం తనలో కొంచెం కూడా లేదు అంటూ కాంచన అయితే అడుగుతూ ఉంటుంది. బావా, అత్తకి అనుమానం వచ్చినట్టుంది, ఏదో రకంగా సర్ది చెప్పు అంటూ అనంగానే, చూడమ్మా, అంతా నువ్వు అనుమానం పడడం తప్ప అక్కడ ఏమీ లేదు. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించడం మానే అంటూ ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే పారిజాతం అయితే కంగారుగా బయలుదేరుతుంది. పారిజాతం అంత కంగారుగా వెళ్ళడం గమనించిన శ్రీమన్నారాయణ అయితే, ఇదేంటి, పారిజాతం ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోతుంది, అంత కంగారు పడుతుంది, ఏం జరిగింది అంటూ శ్రీమన్నారాయణ కూడా పారిజాతం వెనకాలే వెళ్తాడు. ఇక పారిజాతం అయితే డాక్టర్ హారిక ఇంటికైతే వెళ్తుంది. ఇదేంటి, పారిజాతం ఇలా డాక్టర్ ఇంటికి వచ్చింది, డాక్టర్తో ఏం పని అంటూ శ్రీమన్నారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే పారిజాతం అయితే లోపలికి వెళ్తుంది. డాక్టర్, నేను మీతో మాట్లాడాలి అంటూ అనంగానే, ఇదేంటి, ఇంటికి వచ్చి మాట్లాడవలసినంత సీక్రెట్స్ ఏమున్నాయి, హాస్పిటల్లో కలుసుకోవచ్చు కదా అంటూ డాక్టర్ హారిక అంటూ ఉండగా, లేదు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, నేను మీ ద్వారానే తెలుసుకోవాలి. నిజం చెప్పండి డాక్టర్, జోష్న రిపోర్ట్స్ నిజంగానే మ్యాచ్ అయ్యాయా, బ్లడ్ శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ అయ్యాయా అంటూ అడుగుతూ ఉంటుంది. మీకు అనుమానం ఎందుకు వచ్చింది?
జ్యోత్స్న రిపోర్ట్స్ పాజిటివ్ కాకుండా నెగిటివ్గా రావాలని మీరేమైనా అనుకున్నారా అంటూ అడుగుతూ ఉంటుంది హారిక. అయితే అది కాదు డాక్టర్, నిజం చెప్పండి, నిజంగా మ్యాచ్ అయ్యాయా? నాకు ఎటు తేల్చుకోలేని అనుమానం అంటూ అనంగానే అప్పుడు ఇక హారిక అయితే మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో నాకు అనుమానంగా ఉంది. అసలు మీరు ఎందుకు కంగారు పడుతున్నారో తెలియకుండా నేను విషయం ఎందుకు చెప్తాను అంటూ అనంగానే మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి నిజం చెప్పండి. జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని మీరు చెప్పారు, ముందు మ్యాచ్ అవ్వలేదు అన్నారు, ఇప్పుడు ఎందుకు మ్యాచ్ అయ్యాయని చెప్తున్నారు? మీరు నిజం చెప్తే నేను మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను అంటూ అనంగానే అప్పుడే హారిక అయితే పారిజాతం దగ్గర నుంచి నిజం రాబట్టడానికి డబ్బులు తీసుకుంటున్నట్టయితే నటిస్తుంది. అప్పుడే ఇక పారిజాతాన్ని అడుగుతూ ఉంటుంది, సరే ఇప్పుడు మీ భయం ఏంటో చెప్పండి, నేను నిజం చెప్తాను అంటూ అనంగానే అది కాదు డాక్టర్, జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యే అవకాశమే లేదు, మరి మీరు మ్యాచ్ అయ్యాయని ఎలా చెప్పారు అంటూ అడుగుతూ ఉండగా తనవి మ్యాచ్ అవ్వలేదు, సుమిత్ర గారు కంగారు పడుతున్నారని అలా చెప్పాను, అయినా అసలైన వారసురాలు వచ్చింది అంటూ అనంగానే అంటే జ్యోత్స్న అసలైన వారసురాలు కాదని మీకు తెలుసా అంటూ అడుగుతూ ఉంటుంది పారిజాతం. అవును, నాకు ఎప్పుడూ తెలుసు, జ్యోత్స్న అసలైన వారసురాలు కాదు అని మొదటిసారి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వనప్పుడే నాకు అర్థమైంది. తర్వాత అసలైన వారసురాలు వచ్చింది, అప్పుడు సుమిత్ర గారిని బతికించే అవకాశం ఉంది కాబట్టి ఉంది అని చెప్పాను అంటూ హారిక అనంగానే మరి మీ కన్న కూతురు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని ఎందుకు చెప్పారు అంటూ అనంగానే అదే కదండి నేను చెప్పేది, వాళ్ళ కన్న కూతురు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పాను తప్ప జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని నేను పేరు ప్రస్తావన తీసుకురాలేదు కదా, మీకు అర్థం కాలేనట్టుంది అంటూ అనంగానే అవును కదా, మీరు అలాగే అన్నారు, నాదే మట్టి బుర్ర, నేనే అర్థం చేసుకోలేదు అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది. సరే ఇప్పుడు నిజం చెప్పండి, జ్యోత్స్న ఎవరు అంటూ అనంగానే జ్యోత్స్న నా మనవరాలు, నేనే దాన్ని మహారాణిలా పెంచాలి అని దాన్ని ఆ ఇంట్లో పెట్టాను, అప్పుడు అసలైన వారసురాలు ఏమైందో కూడా నాకు తెలీదు, ఇప్పుడు ఎలా వచ్చిందో కూడా తెలీదు, నాకు అసలైన వారసురాలు ఎవరో నిజం చెప్పండి డాక్టర్, నేనే ఆ రోజు ఇద్దరిని మార్పించింది, నా తప్పు తెలుసుకుని అసలైన వారసురాల్ని ఆ ఇంట్లో పరిచయం చేస్తాను అంటూ పారిజాతం అయితే అంటూ ఉండగా మీకు అంత అవసరం లేదు, ఎందుకంటే మీ మనవరాల గురించి అక్కడ అసలైన వారసురాల్ని చంపేయరు అన్న నమ్మకం ఏంటి, మీకు నిజం ఎలా చెప్తాను అనుకున్నారు అంటూ డాక్టర్ హారిక అంటూ ఉండగా అదేంటి డాక్టర్, ఇప్పటి వరకు నిజం చెప్పారు కదా అంటూ అనంగానే ఇప్పటి వరకు మీ నుంచి నిజం రాబట్టడం కోసమే మిమ్మల్ని నమ్మినట్టు నేను యాక్షన్ చేశాను తప్ప మీ డబ్బుల కోసం ఆశపడి కాదు, మీ డబ్బు మీరు తీసుకోండి, మీరు ఎంత పాపం చేశారో ఇప్పటికైనా తెలుసుకోండి, ఈ నిజం గనక బయటపడితే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి అంటూ అనంగానే అప్పుడే ఇక ఈ మాటలన్నీ విన్న సింహన్నారాయణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. జ్యోత్స్న తన ఇంటి వారసురాలు కాదని అసలు నిజం అయితే తెలుసుకుంటాడు సింహన్నారాయణ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి, అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే